పివి సునీల్ కుమార్ అంచనా ఏంటి సార్? నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనా? అంటే ఈ రోజున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇదే విధంగా ఎలాంటి మార్పు లేకుండా ముందుకు పోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. కానీ మధ్యలో ఒక థర్డ్ ఫ్రంట్ కానికి వస్తే, ఓకే, దళితులు కాపులు కలిస్తే ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు సినారియో మొత్తం మారిపోతుంది. ఓకే, సరే ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా? మీరు చాలా రోజుల నుంచి కాపులు దళితులు కలవాలని అంటున్నారు. ఒకవేళ మీరు అన్నట్టుగా జరిగితే నిజంగా బెస్ట్ కాంబినేషనే. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు పరంగా, రెండోది రాష్ట్రంలోనే అధికారం చూడని ప్రధాన ఓట్ బ్యాంక్ క్యాస్ట్ సెక్షన్స్ ఈ రెండు. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆల్రెడీ ఇప్పుడు కాపులు పవన్ కళ్యాణ్తో ర్యాలీ అయి ఉన్నారు. మీరు అన్నట్టుగా చాలా చిన్న సెక్షన్. తర్వాత దళిత్స్లో మెజారిటీ, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. మీరు అన్నట్టుగా మొన్నటి ఎన్నికల్లో కొందరు కూటమి వైపు వెళ్ళారు. ఎక్కడ కూడా అంత ఈజీగా ఇద్దరు కలిసే వాతావరణం కనిపించడం లేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? మీ అంచనా ఏంటి? ఏమండి, ఇప్పుడు రంగా గారిని ఎవరు చంపారు మీకు తెలుసు, రైట్? అక్కడున్న వైరం మీకు తెలుసు, అంతా మీకు తెలుసు. మరి కాపులు తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తాయని ఎవరన్నా ఊహించారా? లేదు. ఓకే, టీడీపీ హయాంలోనే కదా రంగా గారి హత్య జరిగింది. ఎవరు చేశారనేది పక్కన పెడితే టీడీపీ హయాంలోనే కదా. మరి అప్పుడు ఆ రోజున జరిగిన అల్లర్లు అవన్నీ కూడా ప్రధానంగా ఒక సామాజిక వర్గం మీదే కదా. విజయవాడలో ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంది, అలాంటి వైరం దళితులు కాపుల మధ్య ఎక్కడా లేదు. కొంతమంది వ్యక్తులు కావాలని పెట్టినవి తప్ప. అదే గోదావరి జిల్లాలోనే కొన్ని జరిగాయి. ఎలా ఎందుకు జరిగినాయో చెప్తాను. కాపులకి దళితులకి ఉన్న సంబంధం ఒరిజినల్గా వరుసలు పెట్టుకుని పిలుచుకునే సంబంధం. ఓకే, ఇద్దరు క్లోజ్గా అన్న బావ మామ బాబాయ్ ఇదే ఈ ఉంటుంది. అంటే మిగతా కులాలతో రాజులతో అలా ఉండదు, బ్రాహ్మణులతో ఉండదు, వైశ్యులతో ఉండదు. కానీ కాపులకి దళితులకి ఇలా పిలుచుకునే సంస్కృతి ఉంది ఓకే మొదటి నుంచి. కొంతమంది ఏంటంటే ఈ అంబేద్కర్ గారి విగ్రహం మీద తారు పోయించడం, బొమ్మలు పగలగొట్టడం, కొట్టి కాపుల మీద వేయటం, రైట్, ఇవి జరిగినాయి. ఇది ఎవరనేది మీరు ఒకసారి ఈస్ట్ గోదావరి కెమెరా పట్టుకుని వెళ్ళి అడిగితే అందరూ చెప్తారు. అట్లా కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం పెంచిన గ్యాప్, ఓకే, అంతే తప్ప నిజంగా ఇద్దరి మధ్యన ఏం లేదు. కొన్ని సంఘటనలు జరిగినాయి, కోట్ చేస్తారు. అవి కొంత వ్యక్తుల మధ్య జరిగినాయి. ఓకే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, తోట త్రిమూర్తులు గారు కావచ్చు, మీకు ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్, అవన్నీ వ్యక్తుల మధ్య జరిగినాయి. ఓకే, సామూహికంగా ఒక దండెత్తి, రైట్, సమాజ వర్గాల మధ్య లాగా, కారంచేడులాగా కాపులు దండెత్తి వచ్చి చంపేసిన సంఘటనలు ఏం లేవు. రైట్, ఓకే, అలాంటి వైరం ఎక్కడ లేదండి. ఓకే, కావాలని రాజకీయంగా వీళ్ళు కలిస్తే ఇబ్బంది అని ఇటు ఎస్సీలో ఉన్నవాళ్ళు, అటు రాజకీయం అనిపిస్తున్న రెండు సామాజిక వర్గాలు స్ట్రాటజిక్గా ప్లే చేయటమే తప్ప, ఓకే, అమాయకంగా దళితులు కాపులు అందులో చిక్కుకున్నారు తప్పితే నిజంగా వీళ్ళ మధ్య విషయమే లేవు. ఓకే, సో ఎందుకు కలవరు అంటున్నా.